నమస్తే, మీరు చూస్తున్న తెలంగాణ 19 టీవీ గరం చాయ్ వార్తలకు స్వాగతం సుస్వాగతం. ఈ రోజు ప్రధాన దినపత్రికలు వచ్చిన వార్తలు చూద్దాం ఒకసారి. ఆంధ్రజ్యోతి దినపత్రికలు వచ్చిన వార్తలు చూద్దాం ఒకసారి. ట్రావెల్స్ బస్సులో మంటలు, ఏపీలో నంద్యాల జిల్లా సిరివెల్ల వద్ద ఘటన, టైరు పేలడంతో డివైడర్ ను ఢీకొట్టిన ఆవెన్ వైపు, కంటైనర్ లారీని ఢీకొట్టిన బస్సు, 2 వాహనాల్లోని 2 డ్రైవర్లు, లారీలోని మరొకరు మృతి, బస్సులోని 14 మందికి స్వల్ప గాయాలు, అత్యవసర దారి నుంచి బయటపడ్డ ప్రయాణికులు. అదేవిధంగా లోయలో పడిన ఆర్మీ వాహనం, 10 మంది సైనికులు మృతి, మరో 11 మందికి గాయాలు. కాశ్మీర్ లో దుర్ఘటన, తెలుగు రాష్ట్రాల మీదుగా అమృత్ భారత్, నేడు కేరళలో ప్రధాని మోడీ ప్రారంభం, సామాన్యులకు వందే భారత్ తరహా సదుపాయాలు, చెర్లపల్లి తిరువనంతపురం మధ్య వీక్లీ రైలు, తెలంగాణకు 2వ సర్వీసు, రేపటి నుంచి బుకింగ్స్ మొదలు. అదేవిధంగా పరస్పర సహకారంతోనే ఇరు రాష్ట్రాల అభివృద్ధి. అదేవిధంగా చూద్దాం, మందుబాబులపై ఉక్కుపాదం, మద్యం తాగి పట్టుబడితే జైలు, జరిమానా మాత్రమే కాకుండా వారి ఆఫీసులకు కాలేజీలకు లేఖలు కూడా పంపుతాం. హైదరాబాద్ జాయింట్ కమిషనర్ ట్రాఫిక్ హెచ్చరిక. న్యూ ఇయర్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 270 మందికి జైలు. అదేవిధంగా మీడియాకు పోలీసుల బ్రీఫింగ్ పై నియంత్రణ అవసరం. క్రిమినల్ కేసుల దర్యాప్తుపై విలేకరులకు వివరాలు ఇవ్వడంతో నియంత్రణ లేకుండా పోయింది. దీనిపై నిర్ణీత విధానాలు రూపొందించాలని అన్ని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశం. అదేవిధంగా చూద్దాం, అద్దె భారం తగ్గింది. హైదరాబాద్ లో అద్దె భవనాల్లో ఉంటున్న ప్రభుత్వ కార్యాలయాలకు సర్కార్ భవంతుల్లో చోటు, 39 విభాగాలకు 3.55 లక్షల అడుగుల స్థలం. వాణిజ్య పనుల విభాగానికి 1.95,500 చదరపు అడుగులు. పలు స్థలాల కేటాయింపులపై గందరగోళం. ఐటీ శాఖకు చెందిన టీఆబ్కు న్యాక్ భవనంలో, టీఆబ్లో సబ్ రిజిస్టర్ కార్యాలయంకు స్థలం. అదేవిధంగా చూద్దాం ఒకసారి ఆంధ్రజ్యోతి నిజామాబాద్ జిల్లా వార్తలు చూద్దాం ఒకసారి. నేడు బల్దియా ఎన్నికల సిబ్బందికి శిక్షణ, కోడ్కు ముందే మేలు కొలుపు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జోరుగా అభివృద్ధి పనులు, అడావుడులుగా పన్నులు ప్రారంభిస్తున్న స్థానిక ఎమ్మెల్యేలు. TFIDC నిధులు 60 కోట్లతో పనులు ప్రారంభం. డివిజన్ కు